హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము ఎవరైతే ఎక్లిప్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ఏ విధంగా క్రియేట్ చేసుకుని ఎక్లిప్స్ లోకి ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది అయితే స్కిప్ చేయకుండా చూసి నేర్చుకోండి. అండ్ ఎవరైతే STS యూజ్ చేస్తున్న స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి STS లో అనేది అయితే నేను ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను. ఆ వీడియో కనుక చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియో అనేది అయితే చూసి నేర్చుకోండి. అండ్ ఫస్ట్ స్ప్రింగ్ ఎక్లిప్స్ యూజ్ చేస్తున్న వాళ్ళు క్రోమ్ లోకి వెళ్ళిన తర్వాత మనము సెర్చ్ లో స్ప్రింగ్ ఇనిషియలైజర్ అనేది అయితే టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ వెబ్సైట్ కి అయితే వెళ్ళండి. ఫస్ట్ స్ప్రింగ్ ఇనిషియలైజర్ టైప్ చేసి ఫస్ట్ వెబ్సైట్ లోకి వెళ్ళినట్లయితే మనకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. మీరు గ్రాడిల్ ప్రాజెక్ట్ అయితే గ్రాడిల్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ జావా లాంగ్వేజ్ వర్షన్ వచ్చేసి 2.6.6 డిఫాల్ట్. మనం ఆర్టిఫాక్ట్ లో మన ప్రాజెక్ట్ నేమ్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాం. ఎస్పీ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ జావా వర్షన్ అనేది 11 అనేది అయితే వచ్చింది డిఫాల్ట్ గా. మీరు JDK ఏ వర్షన్ యూజ్ చేస్తుంటే ఆ వర్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ జావా వర్షన్ JDK మీరు ఏదైతే ఇన్స్టాల్ చేసింటారో అది సెలెక్ట్ చేసుకోండి, జావా 8 ఆర్ జావా 11 అనేది. అండ్ ఆ తర్వాత ఈజీగా యాడ్ డిపెండెన్సీస్ మీద క్లిక్ చేసి డెవ్ టూల్స్ ఒకటి అండ్ మళ్ళీ సెలెక్ట్ చేసుకుని స్ప్రింగ్ వెబ్ డిపెండెన్సీ ఒకటి అండ్ డేటా JPA అండ్ లాస్ట్ వచ్చేసి పోస్ట్ గ్రెస్. మనకు కావాల్సిన డిపెండెన్సీస్ అన్ని ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మీరు ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఒక ప్రాజెక్ట్ జిప్ ఫైల్ అనేది అయితే సెలెక్ట్ అవుతుంది. అండ్ ఆ ప్రాజెక్ట్ జిప్ ఫైల్ సెలెక్ట్ అయిన తర్వాత మనము దాన్ని ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోవాలి. ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత ఎక్లిప్స్ అనేది అయితే ఓపెన్ చేయండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఫైల్ లోకి వచ్చేసి మనకు ఇంపోర్ట్ ఆప్షన్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం ఆల్రెడీ గ్రాడిల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేశాం కాబట్టి గ్రాడిల్ లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎగ్జిస్టింగ్ గ్రాడిల్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీరు బ్రౌజర్ లోకి వెళ్ళి మీ డౌన్లోడ్స్ లో ఎక్స్ట్రాక్ట్ చేసిన రెసిపీ ప్రాజెక్ట్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు స్ప్రింగ్ ఇనిషియలైజర్ లో స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ని క్రియేట్ చేసుకొని జనరేట్ చేసిన తర్వాత ఒక జిప్ ఫైల్ అనేది అయితే క్రియేట్ అవుతుంది. ఆ జిప్ ఫైల్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే మనకు ఇక్కడ ఒక రెసిపీ ప్రాజెక్ట్ అనేది మనకు ఒక జిప్ ఫైల్ లో ఉన్న ప్రాజెక్ట్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఆ తర్వాత మీరు ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న ఓపెన్ చేసిన తర్వాత ఈ గ్రాడిల్ సెట్టింగ్స్ బిన్ గ్రాడిల్ SRC లోకి వచ్చేసిన తర్వాత సెలెక్ట్ ఫోల్డర్ అనేది అయితే సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఇక్కడ ఒకసారి చూసుకోండి. మీరు ఇక్కడ మీ జావా హోమ్ అనేది అయితే లేకపోతే ఇక్కడ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసి మీ బ్రౌజర్ లోది అంటే మీ JDK ఏ ప్లేస్ లో ఉంది అంటే ఇక్కడ బ్రౌజర్ లోకి వెళ్ళి ఆ C డ్రైవ్ లో ప్రోగ్రామ్ ఫైల్స్ జావా JDK 11 అనేది ఇక్కడ ఉంది కాబట్టి నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఫోల్డర్ అనేది అయితే సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇక్కడికి అయితే వచ్చేస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసి సెలెక్ట్ ఫోల్డర్ సెలెక్ట్ చేస్తే ఇదైతే వస్తుంది. మీరు ఒకవేళ జావా హోమ్ ఈ పాత్ అనేది లేకపోతే ఈ విధంగా అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ స్పెసిఫిక్ గ్రాడిల్ వర్షన్ అనేది అయితే సెలెక్ట్ చేసుకొని 6.8 కానీ లేదంటే డిఫాల్ట్ గా వదిలేసేయండి. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసి ఫినిష్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫినిష్ మీద క్లిక్ చేసిన వెంటనే మన గ్రాడిల్ ప్రాజెక్ట్ అనేది అయితే ఇంపోర్ట్ అయిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనం STS లో ఏ విధంగా 2 స్టెప్స్ లో 3 స్టెప్స్ లో STS లో స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అనేది అయితే క్రియేట్ చేశాము. అదే ఎక్లిప్స్ లో అంటే మనకు స్ప్రింగ్ ఇనిషియలైజర్ లోకి వెళ్ళి మన స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని జనరేట్ చేసి అండ్ ఆ తర్వాత ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత జిప్ ఫైల్ ని ఆ తర్వాత ఇంపోర్ట్ చేసుకున్నాం. అదే విధంగా ఇక్కడ చూసుకోవచ్చు మన స్ప్రింగ్ బూట్ STS లో చేసిన విధంగానే మనకు అన్ని డిపెండెన్సీస్ యాడ్ అయిపోతాయి. ఇక్కడ మన STS లో ఏ విధంగా స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ఉందో అదే విధంగా మనకు రెసిపీ ప్రాజెక్ట్ SRC మెయిన్ జావాలో మన ఎంటిటీస్ ఇంకా కంట్రోలర్స్ రిపోజిటరీస్ సర్వీస్ ఇంటర్ఫేసెస్ అవన్నీ క్రియేట్ చేసుకుంటాము. అండ్ మెయిన్ రిసోర్సెస్ అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ లో ఇక్కడ మనము డేటాబేస్ కి కనెక్ట్ చేయడానికి ఇక్కడ మనము కొన్ని డేటాబేస్ కి సంబంధించి ఇక్కడ ఇస్తాము మనము. అండ్ ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఎక్లిప్స్ లో స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ని క్రియేట్ చేసుకోవడం అనేది అయితే ఈ విధంగా క్రియేట్ చేసుకోండి.